వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో సుంకిశాల మ్యాటర్ సుడిగుండంలో తిరుగుతూనే ఉంది. సైడ్ వాల్ కూలడంతో ఓ కమలం లీడర్ కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ దిగారు. ఓ విధంగా చెప్పాలంటే తన టీంతో సర్కార్పై సమరానికి సై అన్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ కాషాయ లీడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. అంతలా ఎగిసిపడిన నాయకుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అలా ఓ మంత్రి చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారా? ప్రతి ప్రెస్ మీట్లో ఆ మంత్రి పేరు ఎందుకు పలుకుతున్నారు? ఇంతకీ ఏమయ్యా ఏలేటి? ఎంత ముట్టిందేంటి? తెలంగాణలో పాలిటిక్స్ పీక్కి చేరాయి. నేతలంతా సై అంటే సై అంటూ మాటలతోనే కారాలు మిరియాలు నూరుతున్నారు. రుణమాఫీ రగడ రచ్చకెక్కగా సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన మ్యాటర్ మరింత మంట పుట్టించింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రాజెక్టులోని రిటైనింగ్ వాల్ కూలిందని బీజేపీ లీడర్లు సీన్లోకి ఎంటర్ అయ్యారు. కారు పార్టీ దూరేందుకు ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేశారు. అంతటితో ఊరుకుంటే తాను ఏలేటిని ఎందుకు అవుతాను అనుకున్నారో ఏంటో ఓ అడుగు ముందుకేసి మరి ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి మేఘా కృష్ణారెడ్డి లైసెన్సును రద్దు చేయాలని ఘాటైన మాటను వదిలారు. మెగా సంస్థ కాళేశ్వరంలో పెద్ద అవినీతి చేసింది. కాళేశ్వరంలో చాలా అవకతవకలు ఉన్నాయి, నేనే ముందుకు వచ్చి రుజువు చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట రావడం లేదు? ఎందుకు దాని అంశం లోపల మాట్లాడలేకపోతా ఉంటారు? ఎందుకంటే కేవలం మొన్నటి ఎన్నికల్లో మీకు సాయం చేశారనో, రేపు జరిగేటువంటి ఎన్నికలు ఎక్కడెక్కడైతే మరి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో నిధులు ఇస్తుందని, సమకూరుస్తుందన్న ఒప్పందంతో కదా మీరు మెగా కంపెనీకి మీరు ఈ రకంగా పనులన్నీ కూడా దారదత్తం చేస్తూ ఉన్నారు. నాణ్యత లేనటువంటి పనులు, సబ్ స్టాండర్డ్ పనులతో నడుస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కుంగిపోతా, కన్స్ట్రక్షన్లోనే కూలిపోతూ ఉంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని మీద చర్యలు తీసుకోకుండా, బ్లాక్ లిస్ట్ చేయకుండా, కనీసం దాని మీద సిబిఐకు, విజిలెన్స్కు రాయకుండా వెనకేసుకు వస్తూ ఉన్నారంటే, ఈ రకంగానే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ఆలోచించుంటే ఈరోజు నాగార్జున సాగర్ ఉండేదా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ ఉండేటివి అని అడుగుతా ఉన్నా. 50-60 సంవత్సరాలైనా కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు కొన్ని లక్షల మంది రైతులను ఆదుకుంటున్నటువంటి మరి ఆ ప్రాజెక్టులో ఆ రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టే ప్రాజెక్టులే కదా. ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నాణ్యత లేనటువంటి పనులలో ఈ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మెగా లాంటి సంస్థలకు ఇచ్చి పూర్తిగా నాణ్యత లేనటువంటి పనులను మీరు ఎందుకు చేపిస్తా ఉన్నారు?
కేవలం మీ కమిషన్ల కోసమో లేకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ఒక ఆశతోటో ఒప్పందంతో కదా ఈరోజు ఈ సంస్థలు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా మీరు వెనుకేసుకొచ్చి వారికి ఆదుకుంటా ఉన్నారన్న సంగతి నేను గుర్తు చేస్తాను. సుంకిశాల ప్రాజెక్టు రిటైన్ వాలు కూలిపోయిన ఘటనపై స్పందించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దురుద్దేశంతోనే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. రిటైన్ వాలు పునర్నిర్మాణ బాధ్యతను మేఘా సంస్థ తీసుకుందని నటించారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. సరే, సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు రీటైనింగ్ వాల్ పడిపోవడం, ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం. ఇవన్నీ సరే, ఏదో లేనిపోయిన మాట్లాడడానికి ఎవరేమంటారు, ఎవరిని ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతుంది. ఓకే, తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. సరే, అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తారు. అంటే ఏజెన్సీ గత ప్రభుత్వంలో చేసిన ఏజెన్సీ, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన డిజైన్ లోపమో లేదా నిర్మాణంలో లోపమో మరి ఈ సంఘటన జరిగిన మాట మీకు తెలుసు. సో మేము నిన్న బట్టి గారు మాట్లాడినా, నేను ఇప్పుడు మాట్లాడినా, వాళ్ళకి ఇంకొకరిని విమర్శించే అర్హత లేదు. వాళ్ళ టైంలోని డిజైన్, కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడము, నిర్మాణము, ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూడా అప్పుడే జరిగింది. కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత వాళ్ళే వహించారు. బీఆర్ఎస్ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. పెట్టుబడులు కానీ, అంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ కానీ, ఆయకట్ జనరేటర్ కానీ చాలా తక్కువ. తప్పనిసరిగా సరే, ఇప్పుడు మా ప్రభుత్వంలో నేను గతంలో ప్రకటించినట్టుగా ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి 6 లక్షలు, 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి మొత్తం ఈ 5 year టర్మ్ లో 30 నుంచి 35 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకురాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఈ ఫ్లోరైడ్ మహమ్మారితో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు, తాగటానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ఏ రకంగా భగ్నమైనయో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకం, టన్నెల్ లేట్ అవుతుంది, శ్రీశైలం సొరంగ మార్గం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్ గా ఈ ప్రాంత ప్రజలకి సురక్షితమైనటువంటి మంచినీళ్లతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి అని ఎస్ఎల్బిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఎన్నికలు జరగాలి అంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఆ రోజు అదృష్టవశాత్తు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండటం, ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రిగా మాధవ్ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ఇదే శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి తప్పకుండా 2000 సంవత్సరానికి ఈ నీళ్లు ఇస్తాము, మీరు ఎన్నికలకు అంగీకరించండి అని చెప్పి 450 మంది నామినేషన్స్ చేసినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఆగిపోతే వాళ్ళు విత్డ్రా చేపించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ లిఫ్ట్ ఆసియాలో కంటే ఎత్తైన లిఫ్ట్, ఆసియా ఖండంలోనే ఎత్తైన లిఫ్ట్ ఏది అంటే ఎస్ఎల్బిసి. ఈ లిఫ్ట్ ప్రారంభించి అనుకున్న సమయానికి 2000 సంవత్సరాల్లోనే మోటార్లు వదిలి ఎన్నికలకు వెళ్ళాం. దాని ద్వారా 2 లక్షల ఎకరాలకి సాగునీరుతో పాటు ఎన్రూట్ లో ఉన్నటువంటి గ్రామాలకి మంచినీరు ఇస్తూ హైదరాబాద్ పట్టణానికి కూడా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా వివిధ స్థాయిలో కంప్లీట్ అయినాయి. అవి వెళుతున్నాయి. వెళ్ళిన సందర్భంలో ఎప్పుడైతే నాగార్జున సాగర్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు టెంపరీ మోటార్లతోటి ఈ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి మంచినీళ్ళు అందిస్తున్నారు. దీని శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడైనా లెవెల్స్ పడిపోతే దీని ఒక డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎన్నికల ముందు సంవత్సరం కన్సీవ్ చేశారు. పనులు జరుగుతున్నాయి.
ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలని పూర్తి చేయాలి కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపకూడదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు వీళ్ళు వచ్చే వేసవి కాలానికి నీళ్లు ఇవ్వాలి అంటే ఆ థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి ఉండొచ్చు. టెక్నికల్ గా ఇప్పుడు కాంట్రాక్టర్ కడతాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు, మేము ప్రభుత్వం మీద పైసా బడదు అనేది అది రెండో విషయం. కానీ రాజకీయపరమైనటువంటి విమర్శ చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది. ప్రాజెక్టు ప్రారంభించింది మీరు, మంజూరు చేసింది మీరు, కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు, నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించినటువంటిది కాబట్టి దీనికి తప్పు కానీ మంచి కానీ ఒప్పు కానీ చెడు కానీ అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకోరి మీదనో తుమ్మల నాగేశ్వరరావు మీద వేసేదానికి అవకాశం. కాబట్టి మంచి కానీ చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే. ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును తెచ్చి మన తెలంగాణ ప్రజల మీద మీరు రుద్దినారు. కానీ ఇక మీదంగా మీ విమర్శలు చేయడం సరైనటువంటి. ఇక మంత్రుల వివరణపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వినియోగం అయిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన ఏలేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 2వ తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2వ తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడానికి కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుంకిశాల సంఘటన గతంలో 2009లో అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 300 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిశాల మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించాలని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈ రోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ అధికారులను అడిగితే మాకు తెలియదు, ఆ పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈపీసీ సిస్టమ్ లో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మరి టెండర్ సిస్టమ్ లో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ, పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ ఓపెన్ చేశారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా వాటర్ బోర్డ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్ సివరేజ్ కంపెనీ బోర్డు వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 3 మెన్ కమిటీని వేశారు. 2 ఈఎన్సీలను ఒక ఈడీని కలిపి 3 మెన్ కమిటీని వేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక అంచనాలు కానీ మరి ఎందుకోసం ఇది కూలిందో ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదిక అందిందా, లేకుంటే ఎప్పటిలోకి అందుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నెగ్లిజెన్స్ వల్లనే ఇది కూలిపోయినట్టుగా మరి అధికారులు చెప్తుంటే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇష్టానుసారంగా అధికారుల పర్యవేక్షణ లేకుండా మరి పర్మిషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా మీరు ఓపెన్ చేయడం వల్లనే కదా ఇది కొలాప్స్ అయింది. మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, మరి క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు ఎవరి మీద పెడతారు, మరి దీని రికవరీ ఎవరు చేస్తారు, ఎవరు దీనికి నిర్మాణ ఖర్చులు భరిస్తారు, పునర్నిర్మాణ ఖర్చులు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చిన్నగా అది అతి చిన్న కొలాప్స్ అయింది, చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నాడు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు, ఎంత నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేదు. మరి మంత్రులకు ఎందుకు చిన్న కనబడుతుందో మాకు అర్థమైతలేదు. 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకి చిన్నగా అవపడుతున్నది. ప్రజాధనం ఈరోజు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు చిన్నగా అవపడుతుంది మంత్రుల కంటే. ఏ రకమైనటువంటి ఇలా ఈ పరిపాలన సాగుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఇంత ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా సమీక్ష సమావేశం పెట్టలేదు.
ఏ మంత్రి కూడా ఎందుకు కొలాప్స్ అయింది, దానికి కారణాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి దీని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక చిన్న ప్రమాదం కిందనే కొట్టిపడేసిండు. ఒకవేళ అరగంట ముందు ఈ ప్రమాదం జరుగుంటే వందలాది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడే షిఫ్ట్ బంద్ అయింది. అప్పుడే షిఫ్ట్ బంద్ అయిపోయి కొత్త షిఫ్ట్ ఎక్కడానికి ఉన్నటువంటి గంట వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కొన్ని వందల ప్రాణాలు ఈ రోజు కాపాడుకున్నాం. లేని పక్షంలో ఈ రోజు ఆ క్యాజువాలిటీ వల్ల కొన్ని వందల ప్రాణాలు నష్టం జరిగి ఉంటే ఈ రోజు ఏ రకమైనటువంటి అప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండదో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు నాసిరకం పనులు జరుగుతున్నట్లు ఎప్పుడు కూడా మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తుందని ప్రతిసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ పనులు ఇస్తా ఉన్నారు? ఒకవైపు అక్కడ ఎంక్వైరీ కమిటీ నడుస్తా ఉన్నది, కమిషన్ కూర్చున్నది. ఇంకోవైపు ఈ నాసిరకం పనులతోటి మరి కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కుప్పకూలుతా ఉంటే మళ్ళీ మీరు మొన్న అమృత్లో కూడా వారికి 1300 కోట్ల రూపాయలు వర్క్ ఇవ్వడమే కాదు, ఈ రోజు నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి పనులు కూడా ఆ కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు. ఒకవైపు ఆయన సబ్ స్టాండర్డ్ పనులు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తా ఉంటే, నాసిరకం పనులు కుప్పకూలుతా ఉంటే గతంలో మీరు చెప్పినట్టుగా నాసిరకం పనులు చేస్తున్నట్టు మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మీరు ఎందుకు పనులు అప్పచెప్తా ఉన్నారు మరి తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు. జరిగినటువంటి ప్రమాదానికి ఎంత నష్టం జరిగిందో సమీక్ష చేసినటువంటి మరి కనబడతలేదు. మరి జరిగిన నష్టం ఎవరు? ఆయన అలా డిమాండ్ పెట్టారో లేదో సర్కార్ కూడా ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఏలేటి విక్టరీ సెలబ్రేషన్స్ కి తెరలేపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా భారీ డైలాగులు పేల్చారు. ఆయన నోటి నుంచి జాలువారుతున్న మాటలు చూస్తుంటే పొలిటికల్ పండితులకు పలు ప్రశ్నలు తడుతున్నాయట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే ఓ మంత్రికి సరిగ్గా సెట్ అవుతున్నాయి. ఆ మినిస్టర్ చేతిలో మహేశ్వరరెడ్డి కీలుబొమ్మగా మారారని పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన అలా చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా సర్కార్ నుంచి సీరియస్ రియాక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లబుచ్చుతున్నారు. మహేశ్వరరెడ్డి మాటల వెనుక ఓ మాంత్రికుడు ఉన్నాడని తెలుస్తోంది. ఏంటేంటి ఏలేటేంటి ఓ మంత్రికి సరెండర్ అవ్వడం ఏంటనే మాట కొందరి నోట వస్తుంది. కానీ నమ్మదు మరి. మనోడు వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆయన అండగా నిలిచిన మినిస్టర్ ఓ సౌండ్ పార్టీ అని ఆకాశరామన్న మాట. ఆయన డైరెక్షన్లోనే బీజేపీ ఎల్పీ నేత యాక్టింగ్ చేస్తున్నారని గుసగుసలు గుప్పమంటున్నాయి. మరి విషయం ఏంటంటే కుదిరి సీఎం రేవంత్ తర్వాత తానే నెంబర్ 2 అనే మాటలు సైతం ఆ మినిస్టర్ మనసులో మాటను ఈయన బయటపెడుతున్నారు. ఇటీవల సర్కార్లో ఆయన మరో షిండేగా మారి కమలంతో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మహేశ్వరరెడ్డి చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు డికే శివకుమార్ లాగా ఒక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు నంబర్ 2 స్థానంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారేమో అనుకున్నాం. కానీ టెక్నికల్ గా వారు ఉప ముఖ్యమంత్రిగా 2nd ప్లేస్ లో ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, రాజకీయ పరిణామాలని బేరీజు వేస్తూ ఉంటే డికే శివకుమార్ పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుగుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్ను పడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో దాదాపుగా 4350 కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్ గా ఎమర్జ్ అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఈయన డికే శివకుమార్ లాగా కర్ణాటకలో, ఈయన తెలంగాణలో ఒక చిన్న డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని. ఆయన కాంట్రాక్టర్గా 8,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని పనిచేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి
ఇదే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారం మాకున్నది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు. అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంబీలు రికార్డ్ చేసేటప్పుడు కూడా భయపడతారు. మరి నిజంగా కూడా ఎథికల్ గా రాజ్యాంగంలో ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేయడం గతంలో మేము చూడలేదు. అలాంటిది జరిగితే అది వాస్తవానికి అప్రజాస్వామ్యం, అది అనైతికల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగా ఈరోజు మంత్రి గారి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు చేస్తున్నదో దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద, ప్రైస్ ఎస్కలేషన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. కేవలం 100 కోట్ల రూపాయలైన ఏఐసిసికి స్తంభం కడుతున్నాడు కాబట్టి ఆయనను కంపెన్సేట్ చేయడానికి ఈ రకంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారా, లేకుంటే ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి మరి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానాన్ని భయపెడుతున్నాడా, లేకుంటే 100 కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్గా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం. ఇది గతంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో 11 టీఎంసీల కింద ఒక ప్రపోజల్ వచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాక ఈ కొత్త ప్రపోజల్ని టేకప్ చేశారు. మరి గతంలో ఉన్న దాన్ని ఓవర్లాపింగ్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఫాలో అయినారా? ఇప్పటి వరకు దానికి సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఉన్నాయా, ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయా? 3000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్కి కావాల్సినటువంటి ఫండ్స్ అలొకేట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? ఇవేమీ లేకుండా టెండర్లు ఇచ్చేసాం, ఆస్తులు పంచినట్లు అత్తాసాలు దానం చేసినట్టు దానం చేసినాం. డిజైనింగ్కు, మొబిలైజేషన్ అడ్వాన్స్కు వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, చేతులు దులుపుకున్నాం. తర్వాత ప్రభుత్వం తప్పని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేకుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేదా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదనో నెపంతో మళ్ళీ వాళ్ళే కేసులు వేసి వాళ్ళే మన దగ్గర కాంట్రాక్టర్లు మన దగ్గర నుంచి మళ్ళీ కంపెన్సేషన్ తీసుకోవడం, ఇది అనవైతిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోడస్ ఆపరెండిని మీరు కూడా ఫాలో చేస్తున్నారనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. గతంలో ఇది పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో ఉన్నటువంటి ప్రపోజలే దాంట్లో చాలా మటుకు ఓవర్లాపింగ్ అయినది. దాని ఈరోజు 4350 కోట్లు 4350 కోట్లతో మీరు చేసినటువంటి ఈ ప్రపోజల్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్కి 2గా డివైడ్ చేసి పబ్బుల్లో ఒకవైపు, అర్ధవర్గులు ఒకవైపు చేసి ఈరోజు పూర్తిగా సగం భాగం ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అనేటువంటి రాఘవకి ఇవ్వాలనే ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ, వారికి ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి కంపెనీ ఈరోజు రాఘవ కంపెనీకి మీరు ఈ రకంగా వేల కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకో చేతుడి దోచుకోమని, తద్వారా వచ్చిన డబ్బులు పబ్బం కట్టాలని, లేకుంటే దేనికోసమో వాడడం ఇది సంబంధించిన కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయలు ఈ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కన్ను బహుశా సీఎం పదవి మీద పడ్డదేమో, కుర్చీ మీద కన్నుబడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా, తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక 100 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ఏఐసిసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈ రకమైనటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా? దేనికోసం ఈరోజు ఏఐసిసి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సగం వర్క్ నిప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరో చెప్పింది కాదు, మీ క్యాబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినటువంటి సమాచారమే నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, సెకండ్ పొజిషన్ కోసం ఈ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్నే ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప, ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చినటువంటి బాధ్యతయుతమైన పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే అంశం కన్నా కింద కుర్చీగా
మహేశ్వర్ రెడ్డి చెబుతున్న మాటలు వింటుంటే ఏ క్షణమైనా సీఎం రేవంత్ రెడ్డి సీటు కిందకు నీరు రావడం ఖాయమనే తెలుస్తోంది. అందుకే ఏలేటు కూడా ఆ బడా మంత్రికి బాసటగా నిలుస్తున్నారట. ప్రెస్ మీట్ పెడితే చాలు ప్రత్యర్థి పార్టీలోకి చీకటి మిత్రుడిని తలుచుకోనిదే ఆయన మాట ముందుకు సాగడం లేదు. ఇటీవల సైతం ఆయన పలు మీడియా సమావేశాల్లో మిత్రుడి రూపంలోని ప్రత్యర్థిని పదే పదే తలుచుకున్నారు కూడా. సుంకిశాల మ్యాటర్పై చీల్చి చెండాడతాను అని ప్రగల్భాలు పలికిన ఏలేటి సడన్ గా ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. అలా ఈ కమలం లీడర్ ఎందుకు కామయ్యారో అర్థం కావడం లేదు. చూస్తున్న పరిస్థితులు గమనిస్తే ఏమయ్యా ఏలేటి, ఎంత ముట్టిందేటి అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఆ చీకటి మిత్రుణ్ణి ఆయన తెరపైకి తెస్తారా, లేక ఇద్దరు కలిసి ఏదైనా పొలిటికల్ హైడ్రామాకు తెర తీస్తారా అనేది చూడాలి మరి. ఇక హైదరాబాద్కు తాగునీరు అందించే శుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో టెన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది. నాగార్జున సాగర్లో నీటి మట్టం 510 అడుగుల కన్నా తగ్గితే హైదరాబాద్కు నీటి తరలింపు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీరు తరలించేందుకు వీలుగా నల్గొండ జిల్లా పెద్దపూర మండలం పాల్తీ తండాలో సుంకుశాల గట్టు వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జలమండలి శ్రీకారం చుట్టింది. 2021 మార్చి 16న ప్రభుత్వం మేఘా సంస్థకు పనులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత 1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా అక్టోబర్ 2022లో వ్యయాన్ని 2214 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పనులు 70% పూర్తయ్యాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి 3 సొరంగాలు నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 504 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మూడోది నిర్మిస్తున్నారు. పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్ హౌస్లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టెన్నెల పనులు పూర్తి చేసే క్రమంలో సంపు వైపు టెన్నెల ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి గాని మధ్య టెన్నెల స్థాయి వరకు వరద రాదని భావించారు. దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల 2న ఉదయం 7 గంటల సమయంలో టెన్నెల్లోకి భారీ వరద చేరింది.
సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా సుంకిశాల ఎపిసోడ్తో ఏలేటి మహేశ్వరరెడ్డి అసలు ముసుగు తొలగుతుందనే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ సుంకిశాల ప్రాజెక్టు సంబంధించి ఏలేటి మహేశ్వరరెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు, సడన్ గా సైలెంట్ కూడా అయిపోయారు. సో ఏంటి, ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని ఒక్కసారిగా ప్రాజెక్టుల మీద రాజకీయ పక్షాలు జోరున దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డైల్ ప్యాడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ సంబంధించిన డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ సాగునీటికి సంబంధించినటువంటి చేర్చడానికి గత ప్రభుత్వం నూతనంగా ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్ కాల్ చేస్తూ సంబంధించినటువంటి సంస్థ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలోనే వర్క్ జరుగుతున్న క్రమంలో కూడా ఈ మధ్య కాలంలో గత ఆగస్టు 2వ తారీఖు నాడు సంబంధించినటువంటి అదే సంబంధించిన లేబల్ కెనాల్ లోని వర్క్ జరుగుతున్న క్రమంలోనే గేట్ వాల్ ఒకసారిగా కుప్పగూలడంతో అక్కడ ప్రమాదం జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు అయితే ఆ ప్రాజెక్టు సంబంధించిన సుంకిశాల ప్రాజెక్టు అధికారులు ఆ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలోని ధృవీకరించి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షించారు. ఆ సంబంధించినటువంటి ఎవరైతే తప్పుదారిన పనిచేసినటువంటి ఎవరైతే ప్రాజెక్టు సంబంధించినటువంటి టెండర్ కాల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిపై కూడా ఒక నోటీస్ కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులే కాకుండా నాగార్జున సాగర్ కు దగ్గరలో ఉన్నటువంటి సుంకిశాల ప్రాజెక్టు దగ్గర పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలి, సంబంధించిన వారైతే కాంట్రాక్టర్ ఉంటారో వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఒక దుమ్మెత్తు పోసినటువంటి పరిస్థితి. చూసినట్లయితే టెండర్ సంబంధించిన విషయాల్లోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెండర్ లో అతనికి వచ్చిన క్రమంలో వర్క్ జరుగుతున్న క్రమంలో నాణ్యత లోపంతో సాంకేతిక సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, ఏదైతేనేది అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ సంబంధించినటువంటి విషయాలలో ఒక లోపం జరిగిందనేది సంబంధించిన ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. మరో కోణం నుంచి చూసినట్లయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో టెండర్ జరిగిన క్రమంలోనే ఈ సంబంధించినటువంటి తీసుకున్న సంస్థకు గత ప్రభుత్వంగానే ఇచ్చినటువంటి టెండర్లు సరైన కాదంటూ మరొక పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విమర్శనాత్మక విషయాలు చూసినట్లయితే తెలంగాణ ప్రాజెక్టులో గతం జరిగిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఒక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది ఈ సంస్థ ద్వారా కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలను పట్టి చూస్తే తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి పద్మ. అయితే శ్రీనివాస్, ఈ ఏలేటి చేసే ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలకు సంబంధించి అటు కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది? అసలు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. వారితో పాటు సంబంధించినటువంటి మంత్రులు కమిటీ కూడా అధికారికంగా అక్కడ విజిట్ చేశారు. దానికి సంబంధించినటువంటి సాంకేతిక లోపమే జరిగిందా లేకపోతే గతంలో ఇచ్చినటువంటి టెండర్ లో సంబంధించినటువంటి ఆ సంస్థ చేసినటువంటి లోపమా అనేది ఇప్పటికీ కమిటీ కూడా నిర్ధారించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి వాక్యాలు మాత్రం రాజకీయ దుమారాలు లేపుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలలో ఒక విషయం సంబంధించినటువంటి సాంకేతిక విషయాలు చెప్పకుండా రాజకీయంగా విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన పద్మ.
అంటే మొత్తంగా ఈ సుంకిసాల ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి వర్షన్ వస్తుంది అసలు? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంస్థల సుంకిశాలకు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సంస్థ ఒకరికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అనేది గత ప్రభుత్వంలో అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే అప్పుడు విమర్శలు కూడా చేయడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. కానీ నేడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వేరే తిరిగి మాట్లాడుతుంది తప్పితే అప్పుడు టెండర్ కాల్ చేసింది ప్రభుత్వం. అక్కడ ఇచ్చినటువంటి సంస్థకు ఒక క్లారిటీ లేదు, నాణ్యతమైన విషయాలు పాటించలేదా అనేది చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయాంలోని జరిగింది, ఇది నాణ్యత లోపించిన విషయం, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం మాత్రం లేదు. సాంకేతికంగా జరిగినటువంటి విషయాలలో ప్రాంతీయులకు కానీ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వాలకు కానీ సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారికంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో దానికి సంబంధించిన సంస్థ ఉంటారో వాళ్ళను బాధ్యులుగా చేసి ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ కూడా చేయడం జరిగింది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. పద్మ, అంటే ఈ సుంకిశాల ప్రాజెక్టులో ఈ సైడ్ వాళ్ళు కూలిన మ్యాటరు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోవచ్చు అంటారు ఈ ఘటన బట్టి? వాస్తవం చూసినట్లయితే పద్మ, సాంకేతిక లోపంతో సంస్థకు సంబంధించిన టెండర్ చేసుకున్న వాళ్ళు చేసినటువంటి లోపం అనేది ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన రిటైర్డ్స్ అధికారులు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మేధావులు ఎవరైతే సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ రాజకీయంగా బురద జల్లుకోవడానికి వీళ్ళు చేస్తున్న వాక్యాలు తప్పితే అక్కడ ఏదైతే సంస్థకు టెండర్ ఇచ్చారో ఆ సంస్థ నుంచి సంబంధించిన నష్టాన్ని రికవర్ చేయాలి తప్పితే ఈ రాజకీయ సంబంధించిన వాదనలు కానీ ఇది చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇరిగేషన్ రిటైర్డ్ అధికారులు సంబంధించిన సీట్స్ కూడా చెప్తున్నటువంటి వాదన కూడా అది. ఈ విషయాన్ని చూస్తున్నట్టు తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారిగాను విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే గతంలో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కొరకు టెండర్ చేశారా, లేకపోతే కమిషన్ల బేసిక్ లో టెండర్ వేసి ఇలాంటి సంస్థలకు ఇచ్చి నాణ్యత లేని ప్రాజెక్టులను కడుతున్నారా అనేది ప్రజలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే తెలంగాణ ప్రాజెక్టులు గత ఇచ్చిన టెండర్లే కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టుల విషయాలలో కొంత నాణ్యత లోపించింది అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూడాలనేది కూడా ఎవరైతే ఇరిగేషన్ లో ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు రంగు కుదలకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజల అవసరాలు తీరుతాయి, దానికి సంబంధించినటువంటి ప్రాంతం అభివృద్ధి అవుతుంది తప్పితే ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు చేస్తున్నారనేదే ఇక్కడ వాదన. పద్మ, అయితే ఏలేటి సైలెన్స్ వెనక ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అసలు ఏమేమి ఉంటుంది అనుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఏలేటి చేసేటటువంటి వాక్యాలలో గతంలో ఉన్నటువంటి టెండర్ అయినప్పుడు కానీ దానికి సంబంధించిన విషయాలలో కానీ ప్రస్తావించిన వారు ఇప్పుడు పదే పదే ఒక విషయం మీద అక్కడ విజిట్ చేస్తూ దాన్ని ప్రస్తావించడం అనేది సరైన విధానం కాదు. సంబంధించినటువంటి టెండర్ కాల్ చేసిన వాళ్ళే బాధ్యత వహిస్తారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి, అక్కడ మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే రాజకీయంగా పరిస్థితిలో జరుగుతున్న విషయంగా కనబడుతుంది. ప్రభుత్వం టెండర్ కాల్ చేసిన క్రమంలో నష్టం చేసినటువంటి సంస్థ మీద బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడంతో ఉన్నత అధికారులను కూడా సస్పెండ్ చేయాలి తప్పితే మిగతా రాజకీయ పరిణామాలతో ఈ ప్రాజెక్టు మీద చేయకూడదు అనేది అక్కడ ఉన్న మేధావులు ప్రజలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు స్టోకర్స్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మొత్తంగా సుంకిశాల ఎపిసోడ్తో ఏలేటి మహేశ్వరరెడ్డి అసలు ముసుగు తొలుగుతుందనే వార్త వస్తోంది. ఇక ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.